ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను విశ్వాసాలను పరిగణలోనికి తీసుకునే మేడారం ఆలయం అభివృద్ధి ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ మేడారంలో సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకున్నారు సీఎం రేవంత్. అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు. అనంతరం మేడారం ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. గతంలో ఇతరుల దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మాకు నిధులు ఇవ్వండి అని అడిగే పరిస్థితి ఉండే. ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే ప్రాంతం నుంచి నేను చెప్పిన రాబోయే రోజుల్లో ఇతరులను యాచించడం కాదు, సీతక్కనే సంతకం పెట్టి నిధులు మంజూరు చేస్తుంది, సీతక్క ప్రభుత్వంలో భాగస్వామి అవుతుంది అని ఆనాడు చెప్పడం జరిగింది. ఈనాడు చేసి చూపిస్తున్నాం. సమ్మక్క సారలమ్మ ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిధులకు వెనక్కి అడుగు వేసే సమస్యనే లేదు. ప్రభుత్వానికి నిధుల సమస్య ఉండొచ్చు, అవసరమైతే ఇంకెక్కడైనా తగ్గిస్తాం. కానీ సమ్మక్క సారలమ్మ యొక్క అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ప్రభుత్వం విడుదల చేస్తుంది, సరైన సమయంలో పూర్తి చేస్తుంది. మళ్ళీ పూర్తి చేసుకున్న తర్వాత ఈ ప్రాంగణానికి నేను వస్తా. ఈసారి జాతరను అద్భుతంగా చేసుకుందాం. ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కుంభమేళకు మీరు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. మరి మా ఆదివాసి కుంభమేళకు కేంద్ర ప్రభుత్వం ₹1 ఇవ్వడానికి కానీ జాతీయ పండుగ గుర్తించడానికి కానీ వాళ్ళకి ఎందుకో మనసు రావడం లేదు. దయచేసి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదంతోనే మీకు ఆ హోదా వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినరు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. కుంభమేళనే కాదు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యనే దేవాలయాలు కాదు, ఈనాడు తెలంగాణ ప్రాంతంలో ములుగు అడవుల్లో ఇక్కడ ఉన్న సమ్మక్క సారలమ్మ కూడా ఒక గొప్ప దేవాలయం, ఒక చరిత్ర ఉన్నది. ఒక పోరాట పటిమతో పౌరుషానికి మారు పేరు, రాచరికం మీద తిరుగుబాటు చేసి జెండా ఎగరేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు రావాలి. దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థకు 42,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. సింగరేణి సొమ్మును దోచుకుని కొత్త గనులు ఏర్పాటు చేయకుండా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. లాభాల వాటాలో కూడా గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని చెప్పుకొచ్చారు. కార్మికులకు బిచ్చమేసేలా కాంగ్రెస్ లాభాల వాటాను ప్రకటించిందని దుయ్యబట్టారు. ఒక్కొక్క కార్మికుడికి ₹1,00,000 మేరకు నష్టం జరిగిందన్నారు. సింగరేణి కార్మికులను కాపాడుకుంటేనే తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా, గూండా రాజకీయం నడుస్తుందా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్తుకు సింగరేణి కార్మికులే కీలకమని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ నుండి ప్రభుత్వం దాదాపు 42,000 కోట్ల అప్పు తీసుకున్నది. ఒకప్పుడు బెనిఫిట్లో ఉన్నటువంటి సింగరేణి దగ్గర నుంచి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అంటే ఆల్రెడీ సింగరేణి పాకెట్లో 42-43,000 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి. ఇది ఉండంగా ఇక్కడున్నటువంటి కొత్త బాయిలు తెరిచి ఇక్కడున్నటువంటి వాళ్లకు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడనో కర్ణాటకలో పోయి బంగారం గని కొన్నారు, ఇంకెక్కడనో పోయి రాగి గని కొన్నారు. ఇంకా ఎంత సిగ్గుచేటంటే ఆ కొన్నటువంటి గనుల కట్ట చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవట. అందుకని ఎల్ఐసికి పోయి మళ్ళీ 3,000 కోట్లు అప్పడుగుతూ ఉన్నారు. అవినీతిని తగ్గించుకుంటే కొత్త ప్రాజెక్టులు వస్తాయి, కొత్త బాయిలు వస్తాయి. చేసిన ప్రతి పనిలో అవినీతిని బంద్ చేసుకుంటే వందలాది వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నాను. నిన్న మొన్న లాభాలలో వాటా అనేదో కార్మికులకు బిచ్చమేసినట్టుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇది కరెక్ట్ కాదు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఉండకూడదు. చిన్న ప్రకటనతోనే అయిపోవాలి. దానికి ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంది, ఆయన మాట్లాడిన మాట ఏంది, నిన్న చూస్తుంటే సింగరేణి కార్మికులకు కడుపు రగిలిపోతుందని చెప్తున్నారు ఒక్కొక్కరు. ఇటువంటి రాజకీయ జోక్యాన్ని సహించేది లేదు. సింగరేణి కార్మికుల చెమటతోని ఇవాళ తెలంగాణ మొత్తంలో ప్రతి ఇంట్లో బుగ్గ వెలుగుతుంది, ప్రతి ఇంట్లో ఫ్యాన్ తిరుగుతుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పోరాటం వల్లే సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ సాధ్యమైందని
బీఆర్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యారేజీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుమతులు సాధించినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 2021లో కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి చంద్రబాబు భయపడి దేవాదుల ప్రాజెక్టును శంకుస్థాపన చేశారు. 811 కోట్ల వ్యయంతో అప్పట్లో దేవాదులకు జీవో ఇచ్చారు. 2009లో గానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 15,000 కోట్ల నుండి 20,000 కోట్ల ఖర్చు పెట్టినా ఆ ప్రాజెక్టు నుండి సరిగ్గా నీళ్లు తోడలేకపోయారు. ఇంటేక్ వెల్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు. 170 రోజులు నీళ్లు తోడాల్సి ఉండగా 110 రోజులు కూడా దేవాదులతో నీళ్లు రాలేదు. 37 టీఎంసీల నీళ్లు కూడా కాంగ్రెస్ హయాంలో తోడలేదు. ఫుట్ వాల్ కూడా సరిగ్గా పెట్టకుండా దేవాదుల డిజైన్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించకుండా కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టును సరిదిద్దారు అని వినోద్ కుమార్ గుర్తు చేశారు. 2001 ఏప్రిల్ 27వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఆవిష్కరించిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ గారు ఉపన్యాసాల పట్ల ఆకర్షితులై ప్రజలు తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. సభలు సక్సెస్ అవుతున్నాయి. దాన్ని చూసి భయపడి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గోదావరి నుండి ఎత్తిపోతల పథకం బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లాలకి ఒక బ్రహ్మాండమైనటువంటి పథకము గోదావరి నుండి దేవాదుల దగ్గర నుండి ఎత్తిపోసి 811 కోట్ల రూపాయలు అనుమతుల పత్రం జీవో కూడా ఇష్యూ చేశారు. ప్రాజెక్టు దాదాపు 15 నుండి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ నీళ్లు ఎత్తిపోయడానికి 37 టీఎంసీ నీళ్ళు ఎత్తిపోసి దాదాపు 6 లక్షల ఎకరాలు వరంగల్ జిల్లా, కొంత నల్గొండ జిల్లా, ఆలేరు, అటు తుంగతుర్తి ఆ ప్రాంతాల్లో కొన్ని ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసిండ్రు. మరి నీళ్ళు ఎక్కడుంటే గోదావరిలో నీళ్ళు ఉండాలి, ఆ ప్రవాహం ఉంటేనే వస్తుంది. 170 రోజులు పుష్కలంగా నీళ్లు ఉంటాయని చెప్పి ఆలోచన చేస్తే 110 రోజుల వరకు కూడా నీళ్లు అది గుంజలేకపోతుంది, మోటార్లు గుంజలేకపోతాయి. ఎవడు ఆలోచించలేదు. ఇది కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇవాళ అక్కడ బ్యారేజ్ కట్టిందే సమ్మక్క సారక్క బ్యారేజ్. గత ప్రభుత్వం చేసే తప్పిదాన్ని తీర్చిదిద్దినం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బాటసింగారంలో ఉన్న శ్రీ మిత్రా లేఅవుట్లు 100 కోట్ల విలువైన 1,64,000 గజాల కబ్జా ఇష్యూపై స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఘాటుగా స్పందించారు. లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం ఉన్న ఓపెన్ ప్లాట్లు, పార్క్ ప్లేసులు కబ్జాకు గురైతే ఊరుకునే ప్రసక్తే లేదని, కబ్జాకు పాల్పడిన వాళ్ళు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ లేఅవుట్లలో పేదలు, మధ్యతరగతి వారు కొంటారు. అలాంటి వారికి ఉపయోగపడే స్థలాలు కబ్జా చేస్తే ఊరుకోమన్నారు. బాటసింగారంలో ఓ లేఅవుట్లు 70,000 గజాల ఓపెన్ ప్లేస్ కబ్జా అయినట్లు నా దృష్టికి వచ్చిందన్నారు. గతంలో కూడా 2 ఎకరాలు కబ్జా అయితే ప్రభుత్వ భూమి అని బోర్డును పెట్టడం జరిగిందని, కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదన్నారు. అంటే లేఅవుట్లలో ప్రజల కోసం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూములను కాజేసినటువంటి సంఘటన చాలా బాధాకరం. ఎంతటి వాడైనా సరే శిక్ష వేయవలసిందే, శిక్ష వాళ్ళకు అనుభవించాల్సిందే. ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో ఒక లేఅవుట్ చేసిన ప్రభుత్వానికి, గ్రామ పంచాయతీకి వదిలేస్తే వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక స్కూలు, ఒక దవాఖానను, లేకపోతే ప్రజలకు అవసరం వచ్చేటువంటి కార్యక్రమం చేయడానికి ఓపెన్ ప్లాట్ వదిలిపెట్టున్నారు. ఆ ప్లాట్లను కూడా దుర్మార్గులు కొంతమంది పూర్తిగా వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే చేసుకున్న వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించుమని అధికారులను నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీరు శిక్షించకపోతే మీకు కూడా ఇబ్బంది అవుతుందని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా అధికార యంత్రాంగం, ప్రభుత్వ భూములను కాపాడవలసినటువంటి యంత్రాంగం, వాళ్ళ కొమ్ము కాసిన వాళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే, ఒక్కరో ఇద్దరో ఉండి అందరు అధికారులకు చెడ్డ పేరు తెస్తారు. ఎవరో ఒకరో ఇద్దరో ఉండి అందరు రాజకీయ నాయకులకు చెడ్డ పేరు తెస్తారు.
ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నా నియోజకవర్గంలోనే కాదు, మార్వాడి హఠావో నినాదం వీడాలని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కోరారు. కాచిగూడ మాజీ కార్పొరేటర్ దిడ్డి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కుంట వేడుకల కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వి హనుమంతరావు పాల్గొని కరపత్రాలను పంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉంటున్నారని, కావాలని కొంతమంది రాజకీయ లబ్ధి కోసం మార్వాడి హఠావో అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడితే రేవంత్ రెడ్డి సర్కార్ ఊరుకోదని ఆయన అన్నారు. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం జరగబోతుందని, ఈ కార్యక్రమంలో వేలాది సంఖ్యలో మహిళలు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాలని ఆయన కోరారు. అదే విధంగా కొన్ని ప్రాంతాలలో తిరుగుతుంటే కొంత మార్వాడు వాళ్ళు అన్నారు, క్యాచ్ మా మార్వాడుకు గోబాయ్కి అంటే లేదమ్మా, ఇది కాస్మోపాలిటన్ సిటీ, మా ముఖ్యమంత్రి నంబర్ 1 సిటీ చేస్తున్నాడు, ఇక్కడ ప్రతి రాష్ట్రాల వాళ్ళు ఉండొచ్చు, మార్వాడోళ్ళను మేమెందుకు వెళ్ళగొడతాం. కొందరు పని కట్టుకొని మార్వాడోళ్ళు గో బ్యాక్ అంటున్నారు, రేపు గుజరాత్ గో బ్యాక్ అంటారు, రాజస్థాన్ గో బ్యాక్, మధ్యప్రదేశ్ గో బ్యాక్ అంటే ఏమైతుంది సిటీ? ఇక్కడ అందరు ఉంటారు, ఇది క్యాపిటల్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఎవరన్నా ఇలాంటి ఆలోచన చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. ఇలాంటి దుర్మార్గం అందరూ ఉంటారు, మా వాళ్ళు లేరా, అమెరికాలో లేరా మా వాళ్ళు, లండన్ లో లేరా మా వాళ్ళు, కూడా కొడితే ఎక్కడ పోతారు? ఇప్పుడు అదే ఆయన చేస్తారు. దయచేసి మా కార్యకర్తలు, మా అక్కలను చెల్లెండ్లను తీసుకొని రావాలి, మళ్ళీ వాళ్ళని వాపసు తీసుకుపోయేటట్టు కూడా చూడాలి. అన్ని విధాల అక్కడ పోలీస్ అరేంజ్మెంట్ కానీ కూర్చోవడానికి కానీ అందరు కార్పెట్ వేసిన మంచిగా కూర్చోవాలి. ఒక దగ్గర ఆడ దగ్గర సీఎం వస్తాడు, ఆ తర్వాత ఆయన భాషణ ఇస్తాడు, మీరందరూ కూడా సంతోషపడతారు. ఒకేసారి 20 మంది బతకాలు ఇడవచ్చు, పెద్ద పెట్టడం 20 మంది దిగొచ్చు, 20 మంది ఎక్కొచ్చు. ఆర్టీసీ అన్ని కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటుకు ఆర్టీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 26వ తేదీన అన్ని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి పనిచేయడం కోసం 7 సంఘాల జేఏసీ రద్దు చేసుకుని మరలా సెప్టెంబర్ 26వ తేదీన శుక్రవారం నాడు జరిగే సమావేశానికి ఆఫీసులో ఉన్న అన్ని కార్మిక సంఘాలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. అదే రోజు హాజరైన అన్ని సంఘాల నాయకులతో కలిసి నూతన జేఏసీ చేసి ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికై జేఏసీ కమిటీ ఏర్పాటు కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా థామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీకి సంబంధించి ఉన్న కలిసి వచ్చే అన్ని సంఘాలతో వచ్చే శుక్రవారం జేఏసీ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. కార్మికుల అన్ని సమస్యల పరిష్కారం కొరకు ఐక్యతతో ఉండేందుకు ఏర్పాటు కాబోయే ఆర్టీసీ జేఏసీ కమిటీలో కార్మిక సంఘాల నాయకులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో అన్ని యూనియన్లు కలిసి విస్తృత స్థాయిగా చర్చించడం జరిగింది. జేఏసీ ఏర్పడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే కాకుండా జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని పరిష్కారం చేయాలని చెప్పి, అట్లాగే ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీ ఉద్యోగులు వాటిపై పనిచేయాలని చెప్పి, అట్లాగే అవుట్సోర్సింగ్ విధానంలో రిక్రూట్మెంట్ చేయడాన్ని సంపూర్ణంగా ఎత్తివేసి రిక్రూట్మెంట్ విధానం మరి పర్మనెంట్గా చేయాలని చెప్పి చేయడం జరుగుతూ ఉంది. ఎంటీడబ్ల్యూ యాక్ట్ని అమలు చేయాలని చెప్పి, పెరిగిన విపరీతమైన పనిభారంతో కార్మికులు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో, నిర్బంధంలో పనిచేపిస్తుంది యాజమాన్యం. కాబట్టి ఇవాళ వాటి నుంచి మరి పనిభారం తగ్గించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అవే కాకుండా ఇవాళ మరి వర్క్షాప్లను కూడా విలీనం చేసేసి కరీంనగర్కి మార్చాలనేటువంటి కుటిల ప్రయత్నం జరిగిందో దాంట్లో కార్మికులంతా కూడా టోటల్గా ఇవాళ ఎలుగెత్తి చాటి ఏదైనా చేయండి, సమ్మెలు చేయండి, యూనియన్లంతా కలవండి, దాంతో తప్పకుండా పరిష్కారం కావాల్సిందే అని చెప్పి ఇవాళ ఒక స్టిఫ్నెస్కి కార్మికులంతా రావడం జరిగింది. అందరు కలిస్తే బాగుంటుంది, రద్దు చేయంటే రద్దు చేసుకొని మన విశాల ఐక్యత కోసం మేము ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఆ సంఘాలు మరి ఒకరిద్దరు మేనేజ్మెంట్కు దగ్గరైపోయి ఇవాళ దాన్ని నిర్వీర్యం చేసి ఇలా మా వల్లనే అంత జరిగిందని చెప్పి అనుకునే వాళ్ళకి కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టే కలిసి వచ్చిన అన్ని సంఘాలతోటి జేఏసీగా వచ్చే శుక్రవారం నాడు జేఏసీగా ఏర్పడి సమస్యల మీద శంఖారావానికి ముందుకు పోవాలని చెప్పి
ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ. తెలంగాణ ఆచార సంప్రదాయమైన బతుకమ్మ పండుగను మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో రెవెన్యూ, సివిల్ సప్లై శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అంతాయిపల్లిలోని కలెక్టరేట్ ఆవరణలో బతుకమ్మ ఆటలతో సందడి నెలకొంది. జిల్లా అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, లా ఆఫీసర్ చంద్రావతులు బతుకమ్మలకు కొబ్బరికాయలు కొట్టి బతుకమ్మ వేడుకలను ప్రారంభించి ఆటపాటలతో బతుకమ్మ ఆడారు.